హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్యామెటోజెనసిస్. ఈ గ్యామెటోజెనసిస్ యాక్చువల్లీ హ్యూమన్ రీప్రొడక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఆల్రెడీ మనము కొన్ని బేసిక్స్ అండ్ ఆల్సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది డిస్కస్ చేసేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. అక్కడ మీరు యాక్సెస్ చేసుకోండి. నౌ లెట్స్ గో ఫర్ ది గ్యామెటోజెనసిస్ కంటిన్యూషన్. చూడండి, గ్యామెటోజెనసిస్ ఇన్ ద సెన్స్ మనం ఫస్ట్ యాజ్ యూజువల్గా మనకు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం నీట్ బయాలజీ 360 సిరీస్లో 2-in-1 కాన్సెప్ట్లో ఉన్నాం. 2-in-1 ఇన్ ద సెన్స్ ఈస్ మనకి యాక్చువల్గా ఒకే వీడియోలో మనం కాన్సెప్ట్ చెప్పడం, దాంతోపాటు లైన్ టు లైన్ అదే కాన్సెప్ట్ని లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏవైనా పాయింట్స్ మిస్ అయినా లేదా ఎన్సీఆర్టీని అర్థం చేసుకునే పాయింట్స్లో కాంప్లెక్సిటీ అనిపిస్తుంటుంది. అవన్నీ కూడా క్లియర్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చినాం. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. గ్యామెటోజెనసిస్. Let's see the gametogenesis. So gametogenesis in the sense production of gamete production లేదంటే బర్త్ అనేసి అర్థం. గ్యామెట్ జెనసిస్ అంటే పుట్టడం, గ్యామెట్ బర్త్ అని చెప్తున్నాం. ఈ గ్యామెటోజెనసిస్ లో మనం యాక్చువల్గా స్పర్మటోజెనసిస్ గురించి చెప్తాం. స్పర్మటోజెనసిస్. ఓకే, గ్యామెటోజెనసిస్ అంటే గ్యామెట్ ప్రొడక్షన్. ఇది కామన్ టు ది బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ స్పర్మటోజెనసిస్ అనేది స్పర్మ్ ప్రొడక్షన్ ఇన్ ద ఓన్లీ మేల్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువల్ జనరల్గా చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ బాయ్ బర్త్ జరిగాడు అనుకోండి. బర్త్ జరిగిన తర్వాత అతనికి చైల్డ్హుడ్ కంప్లీట్ చేసుకునేసేసి అతను పుబర్టీ గెయిన్ చేస్తాడు. పుబర్టీ అంటే ఏంటంటే ఏజింగ్ రావడం అనేసి అర్థం. ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ కావచ్చు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అన్ని రావడాన్ని పుబర్టీ అంటాం. ఫీమేల్స్ అయితే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం అంటారు. ఇక్కడ ముస్టాచెస్ కానీ, పుబిక్ హెయిర్ కానీ, అట్ ద సేమ్ టైం స్పర్మ్ ప్రొడక్షన్ జరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మేల్స్లో ఎలా అంటే పుబర్టీ వచ్చేంత వరకు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ జరగదు. అదే ఫీమేల్స్లో అయితే అలా ఉండదు. యాక్చువల్గా ఓవం ప్రొడక్షన్ అనేది ఇట్ ఈ స్టార్ట్ ఇన్ ద ఎంబ్రియానిక్ కండిషన్లోనే స్టార్ట్ అవుతుంది. బట్ మేల్స్లో అలా కాకుండా పుబర్టీ వచ్చినప్పుడు, అంటే పుబర్టీ యొక్క ఏజ్ చూడండి, యాక్చువల్గా మనకు చూస్తే బాయ్స్లో 9 to 14 ఇయర్స్ ఉంటుంది. కొంతమందికి 9 ఇయర్స్ కావచ్చు, కొంతమంది 10 ఇయర్స్ కావచ్చు, 12, 13, 14. ఓకే, ఈ 14 ఇయర్స్ లోపల అందరు కూడా పుబర్టీ ఏజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ పుబర్టీ ఏజ్లో ఏం జరుగుతుంది చూడండి. పుబర్టీ వచ్చేసేసిన తర్వాత మేల్స్ యొక్క బ్రెయిన్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మేల్స్ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ లోపల మనకు హైపోథాలమస్ అనేటువంటి ఒక రీజన్ ఉంటుంది. దిస్ హైపోథాలమస్ దట్ ప్రొడ్యూస్ ఏ హార్మోన్ కాల్డ్ మనకు గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటారు. దిస్ వన్ ఇస్ కాల్డ్ as గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని చెప్పొచ్చు. దిస్ హార్మోన్ రిలీజ్డ్ బై ద హైపోథాలమస్. ఇది హైపోథాలమస్ ఏం చేస్తుందంటే రిలీజ్ చేసినటువంటి హార్మోన్ అనేది దాని పక్కనే ఉన్నటువంటి యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవుతుంది. యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవుతుంది. ఈ యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుందంటే అగైన్ దిస్ ప్రొడ్యూస్ 2 హార్మోన్స్. యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది? నౌ దట్ ప్రొడ్యూస్ 2 హార్మోన్స్ అన్నమాట. సారీ, that produce 2 హార్మోన్స్. దిస్ 2 హార్మోన్స్ ఇంక్లూడ్స్, ఒకటి వచ్చేసేసి దీంట్లో మనకు ల్యూటినైజింగ్ హార్మోన్, రెండోది వచ్చేసేసి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతాయి. ఇప్పుడు
ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అయింది మనకి యాంటీరియర్ పిక్టర్ నుంచి. ఇది కాస్త బ్లడ్ లోకి వస్తుంది. బ్లడ్ ద్వారా మనకు టెస్టిస్ వస్తుంది. టెస్టిస్ లో మనకి యాక్చువల్గా ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. టెస్టిస్ లో మనకి యాక్చువల్గా లీడిక్ సెల్స్ అని చెప్పినాం చూడండి. లీడిక్ సెల్స్ అని చెప్పినాం. ఈ లీడిక్ సెల్స్ మీద యాక్ట్ అవుతుంది. దీస్ లీడిక్ సెల్స్ నౌ ప్రొడ్యూస్ ద ఆండ్రోజన్స్. సో దిస్ ఈస్ ద కేస్. యాక్చువల్ ఇలా మనకి యాక్చువల్గా స్పర్మటోజెనసిస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, యాండ్రోజన్స్ ఒక ఎగ్జాంపుల్ మనకు టెస్టోస్టిరాన్. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ రిలీజ్ అయిందో, ఈ టెస్టోస్టిరాన్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి యాక్చువల్గా 9 ఇయర్ అనుకోండి, 9th ఇయర్లో ఫస్ట్ టైం గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం, అది కాస్త యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవ్వడం, అది ల్యూటినైజింగ్ హార్మోన్ FSHని రిలీజ్ చేయడం. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసేసి లీడిక్ సెల్స్ మీద యాక్ట్ చేస్తే, ఆ లీడిక్ సెల్స్ మనకి ఇంకో హార్మోన్ ప్రొడ్యూస్ చేసింది, అది వచ్చేసి టెస్టోస్టిరాన్. దిస్ టెస్టోస్టిరాన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్. దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్, లేదు అంటే స్పర్మటోజెనసిస్. దిస్ టెస్టోస్టిరాన్ ఇండ్యూస్ ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ లో వన్ ఆఫ్ ది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ మనకి యాక్చువల్గా స్పర్మటోజెనసిస్ అని చెప్తాం. నౌ దిస్ ఈస్ ద కేస్. యాక్చువల్గా స్పర్మటోజెనసిస్ జరగడానికి హార్మోన్స్ అనేవి చాలా మ్యాండేటరీ, అంటే ఫ్రమ్ ద బేస్ నుండి తీసుకొస్తున్నాం. ఇప్పుడు స్పర్మటోజెనసిస్ ఎలా జరుగుతుంది అని చూద్దాం. తర్వాత FSH యొక్క ఫంక్షన్ కూడా ఉంది. FSH ఏం చేస్తుంది అంటే, అగైన్ దిస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ది బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్ లో నుంచి ఆల్మోస్ట్ సేమ్ టెస్టిస్కి వస్తుంది. టెస్టిస్ లోపల మనకి యాక్చువల్ లేడీ సెల్స్ కాకుండా సెమినిఫెరస్ ట్యూబుల్స్ లోపలికి వెళ్తుంది. సెమినిఫెరస్ ట్యూబుల్ లోపలికి వెళ్తుంది. సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల యాక్చువల్గా మనకు సెట్టోలి సెల్స్ ఉంటాయి. సెట్టోలి సెల్స్. దీస్ సెట్టోలి సెల్స్ దట్ ప్రొడ్యూస్ నౌ, ఈ సెట్టోలి సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. FSH వచ్చేస్తే డైరెక్ట్ గా సెట్టోలి సెల్స్ మీద యాక్ట్ చేస్తే, సెట్టోలి సెల్స్ దట్ ప్రొడ్యూస్ సమ్ ఫ్యాక్టర్స్, కొన్ని ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్. దిస్ ఫ్యాక్టర్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్పర్మియోజెనసిస్. ఈ స్పర్మియోజెనసిస్ అనేది ఏంటంటే చూడండి, జనరల్ గా ఏంటంటే మనకు ఒకానొక స్టేజ్ లో స్పర్మటిడ్స్ ఏర్పడతాయి. స్పర్మటిడ్స్ నుండి స్పర్మటోజోవా రావడాన్ని స్పర్మటిడ్స్, ఇది మళ్ళీ వస్తుంది. స్పర్మటిడ్స్ నుండి స్పర్మ్, లేదు అంటే స్పర్మటోజోవా ప్రొడ్యూస్ అవ్వడం కోసం మనకి యాక్చువల్గా ఈ యొక్క ఈ ఫ్యాక్టర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద కేస్ యాక్చువల్గా. సో మనకు హార్మోన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నాయి అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ గా ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, టెస్టిస్ లో సెమినిఫెరస్ ట్యూబుల్ లో మనకి యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, నౌ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ టెస్టిస్ అనుకోండి. టెస్టిస్ లో మనకు లోబ్స్ ఉంటాయి. ఈ లోబ్స్ లోపల మనకి యాక్చువల్గా సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఉన్నాయని చెప్పాను. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ లోపల మనకి యాక్చువల్గా 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేసి జెర్మ్ సెల్స్ ఉంటాయి, రెండోది వచ్చేసేసి సెట్టోలి సెల్స్ ఉంటాయి. సో ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల. ఇప్పుడు ఈ యొక్క మనకు సెమినిఫెరస్ ట్యూబుల్ని కనుక మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, జెర్మ్ సెల్స్ వచ్చేసేసి సెమినిఫెరస్ ట్యూబుల్ యొక్క వాల్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా. దానికి మధ్య భాగంలో సెమినిఫెరస్ ట్యూబుల్ మధ్య భాగంలో సెట్టోలి సెల్స్ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, నౌ సి దిస్ ఇస్ అ సెమినిఫెరస్ ట్యూబుల్ యొక్క అవుటర్ రీజన్ అనుకో. సెమినిఫెరస్ ట్యూబుల్ అవుటర్ రీజన్ అనుకోండి. ఈ అవుటర్ రీజన్ లోపల మనకు స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. వాటినే మనం జెర్మ్ సెల్స్ అంటాం. సో ఇలాగా ఉంటాయి.
సో దీస్ ఆర్ ది జెర్మ్ సెల్స్. జెర్మ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ మనకి యాక్చువల్గా కండిషన్ 2n కండిషన్లో ఉంటాయి. 2n కండిషన్. ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ జెర్మ్ సెల్స్ ఉంటాయి, బట్ దీనిలో నుంచి నేను ఒక్కటి మాత్రం తీసుకున్నా. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ఐఎమ్ టేకింగ్ హియర్. ఈ ఒక్కటి ఏం చేస్తుందంటే ఫస్ట్ దట్ ఎంటర్ ఇన్ టు ది మైటాసిస్. డివిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మైటాసిస్ ఇస్ ద మనకు ఈక్వేషనల్ డివిజన్. Mitosis is the equational division. నథింగ్ బట్ 2n ఉందనుకోండి, వచ్చేటువంటి రెండు సెల్స్ కూడా 2n ఏర్పడుతుంది. లేదు n ఉందనుకోండి, వచ్చేటువంటి రెండు సెల్స్ కూడా n అండ్ n ఏర్పడుతుంది. దిస్ ఇస్ ద కేస్. నౌ మైటాసిస్ జరుగుతుంది. మైటాసిస్ జరగడం వల్ల దట్ ప్రొడ్యూస్ ద 2 టైప్స్ ఆఫ్ సెల్స్. ఇక్కడ రెండు రకాల సెల్స్ కి ఇస్తున్నాను, కొంచెం దిస్ ఇస్ ద వన్ సెల్ అండ్ దిస్ ఇస్ ద వన్ మోర్ సెల్స్. ఇట్లా మైటాసిస్ ద్వారా ఏర్పడినటువంటి ఫస్ట్ సెల్స్ ని మనం ఏమన్నామంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ అని. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్ లో మనకి యాక్చువల్గా చూడండి, ఇక్కడ 2 సెల్స్ ఏర్పడ్డాయి. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఒక సెల్ మాత్రాన్నే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ స్పర్మటోసైట్ లో నుంచి నెక్స్ట్ స్టేజ్ లో మియాసిస్ 1 జరుగుతుంది. మియాసిస్ 1 జరగడం వల్ల ఏం ఏర్పడుతుంది, మనకు రెండు సెల్స్ ఏర్పడతాయి. సో మియాసిస్ 1 లో మనకు రెండు సెల్స్ ఏర్పడతాయి. ఈ రెండు సెల్స్ ని ప్రైమరీ స్పర్మటోసైట్ నుండి వచ్చినాయి కాబట్టి దీన్ని సెకండరీ స్పర్మటోసైట్స్ అని చెప్తాం. నౌ ఇక్కడ మియాసిస్ 1 ఈజ్ అ రిడక్షనల్ డివిజన్. మియాసిస్ 1 ఈజ్ అ రిడక్షనల్ డివిజన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2n ఉందనుకోండి, దాన్ని n గా కన్వర్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మైటాసిస్ జరగడం వల్ల ప్రైమరీ స్పర్మటోసైట్స్ మనకు 2n కండిషన్స్ లో ఉంటాయి, నథింగ్ బట్ 46 క్రోమోజోమ్స్. అండ్ ఇవి కూడా మనకి యాక్చువల్గా 2n కండిషన్ లో ఉంటాయి, 46 క్రోమోజోమ్ హ్యూమన్స్ కాబట్టి. సెకండరీ స్పర్మటోసైట్స్ మాత్రం n కండిషన్స్ లో ఉంటాయి, 23 క్రోమోజోమ్స్ ఈచ్. సో దిస్ ఈస్ ద సెకండరీ స్పర్మటోసైట్స్. సెకండరీ స్పర్మటోసైట్స్ కాస్త మియాసిస్ 2 లోకి ఎంటర్ అవుతాయి. దిస్ వన్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ది మియాసిస్ 2 and this one also enter into the meiosis 2. Meiosis 2 is the again equational division. అంటే ఇప్పుడు యాక్చువల్గా చూడండి, సెకండరీ స్పర్మటోసైట్స్ n కండిషన్ లో ఉన్నాయి. మియాసిస్ జరిగితే 2 జరిగితే 2 సెల్స్ వస్తాయి. ఆ 2 సెల్స్ లో కూడా n and n ఉంటాయి. సో దిస్ ఈస్ ద కేస్. సో యాజ్ యూజువల్ గా ఇది కూడా ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ ద 2 సెల్స్ అండ్ దిస్ వన్ ఆల్సో ప్రొడ్యూస్ 2 సెల్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం మనకు 4 నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ 4 నెంబర్ ఆఫ్ సెల్స్ మనం ఏమంటామంటే స్పర్మటిడ్స్ అంటాం. స్పర్మటిడ్స్ యొక్క కండిషన్ ఏంటి, అగైన్ n23 క్రోమోజోమ్స్ మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఈ స్పర్మటిడ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ స్పర్మటిడ్స్ దట్ ఎంటర్ ఇన్ టు ది, ఈ స్పర్మటిడ్స్ నికి దట్ కన్వర్ట్ ఇన్ టు ది స్పర్మ్. స్పర్మటిడ్స్ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ది స్పర్మ్. స్పర్మ్ అంటే ఏంటి, see here. దీనికి టేల్ రావడం, ఇవన్నీ రావడం. సో దిస్ కండిషన్ స్పర్మటిడ్స్ కాస్త మనకి యాక్చువల్గా దేనిగా కన్వర్ట్ అవుతున్నాయి అంటే స్పర్మటోసోవా లేదంటే స్పర్మ్స్ అని చెప్తాం. ఈ ప్రాసెస్ స్పర్మటిడ్స్ నుండి స్పర్మ్స్ వచ్చే ప్రాసెస్ ని మనం ఏమంటున్నాము, స్పర్మియోజెనెసిస్ అని చెప్తాం. ఈ స్పర్మియోజెనెసిస్ లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పర్మియోజెనెసిస్ మీద మనకి యాక్చువల్గా సెట్టోలి సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్టోలి సెల్స్ వెళ్ళేసేసి కొన్ని ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేసి ఉంటాయి. ఎవరు రిలీజ్ చేస్తున్నారు, సెట్టోలి సెల్స్. ఆ సెట్టోలి సెల్స్ మీద యాక్ట్ చేసినటువంటి హార్మోన్ ఎవరు, FSH. సెట్టోలి సెల్స్ మీద యాక్ట్ చేస్తే సెట్టోలి సెల్స్ కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తే ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్పర్మియోజెనెసిస్ ని ఇండ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద కేస్. కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకో. అయితే ఇక చూడండి, జస్ట్ గానే మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది మొత్తం కూడా ఫస్ట్లో మనకి యాక్చువల్గా ఇది సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల యాక్చువల్గా జరుగుతున్నటువంటి థింగ్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్ ఇది ఈ రీజన్ వచ్చేసి వాల్ రీజన్, అవుట్ సైడ్ రీజన్ ఉంది. ఇన్సైడ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్ ల్యూమెన్ సైడ్ ఉంటుంది. ఇదంతా కూడా ల్యూమెన్ సైడ్. సో ఈ ఇన్సైడ్ లోపల మనకి యాక్చువల్గా ఈ స్పర్మ్స్ అనేటివి ఎక్కడైతే రిలీజ్ అయినాయో ఆ స్పర్మ్స్ రిలీజ్ అయినటువంటి ప్లేస్ దగ్గరే మనకి యాక్చువల్గా దెర్ ఇస్ అ సెట్టోలి సెల్స్. హియర్ ఇస్ అ సెట్టోలి సెల్స్ ఉంటాయి. సో ఈ సెట్టోలి సెల్స్ ఇక్కడ ఇలా ఉంటాయి అనుకోండి. ఈ సెట్టోలి సెల్స్ కి ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఇక్కడ ఫామ్ అయినటువంటి స్పర్మ్స్ వచ్చేసేసి బైండ్ అవుతాయి లైక్ దిస్. స్పర్మ్స్ వచ్చేసేసి సెట్టోలి సెల్స్ కి ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా బైండ్ అవుతాయి. 4 సెల్స్ ఉంటాయి కాబట్టి 4 ఇద్దాం. సో దీస్ ఆర్ ది సెట్టోలి సెల్స్, దీస్ ఆర్ ది స్పర్మ్స్. స్పర్మ్స్ ఏర్పడ్డాయంటే స్పర్మ్స్ ఆర్ నౌ అట్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ లోనే ఉంటాయి. ఈ స్పర్మ్స్ కాస్త కొద్దిగా మెచ్యూర్ అవ్వాలి అంటే దానికి ఫుడ్ కావాలి. ఇప్పుడు ఈ సెట్టోలి సెల్స్ ఏం చేస్తున్నాయంటే దే గివ్ ద న్యూట్రిషన్ లేదంటే ఫుడ్. దాన్ని నరిష్మెంట్ అంటాం. సెట్టోలి సెల్స్ ఏమిస్తున్నాయి మనకు? నరిష్మెంట్. ఇదే సెట్టోలి సెల్స్ మీద ఎఫ్ఎస్హెచ్ యాక్ట్ చేస్తే, సెట్టోలి సెల్స్ మీద ఎవరు యాక్ట్ చేస్తారు? ఎఫ్ఎస్హెచ్ యాక్ట్ చేస్తే సెట్టోలి సెల్స్ ఏం చేసింది? కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసింది. ఆ ఫ్యాక్టర్స్ ఎక్కడ యాక్ట్ అయినాయి? ఈ సెల్స్ మీద యాక్ట్ అయినాయి. ఆ సెల్స్ మీద యాక్ట్ అయితే ఈ సెల్స్ కాస్త దేనిగా కన్వర్ట్ అయినాయి? అగైన్ స్పర్మటోజోవా. ఆ స్పర్మటోజోవా మళ్ళీ ఎక్కడ వచ్చి బైండ్ అవుతుంది? సెట్టోలి సెల్స్ కి వచ్చి బైండ్ అవుతుంది. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైటాసిస్ జరగడం వల్ల 2 సెల్స్ ఏర్పడాయి. ఒక సెల్, ఇక్కడ 2వ సెల్. సో ఇక్కడ 2 సెల్స్ కింద కాకుండా మనం ఒక్క సెల్ గురించే డిస్కస్ చేస్తాం. అయితే ఇంకా 2వ సెల్ ను కూడా అలాగే వస్తాయి. అయితే సో దిస్ ఈస్ కాల్డ్ స్పర్మటోజెన్సిస్. అయితే వన్ స్పర్మటోగోనియా నేను చెప్పాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దీస్ ఆర్ ది స్పర్మటోగోనియా అంటాం, లేదు అంటే జెర్మ్ సెల్స్. ఒక స్పర్మటోగోనియా నుండి ఎన్ని మనకి యాక్చువల్గా స్పర్మ్స్ ఏర్పడతాయంటే 8 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇది మనకి యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ ఏం జరుగుతుంది అనే దాని గురించి. అయితే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఒకటి ఫస్ట్ స్పర్మటోగోనియా అనేది ఏ డివిజన్లోకి ఎంటర్ అవుతుంది? మైటాసిస్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. లేదు అంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఏ డివిజన్ వల్ల ఏర్పడతాయి? మైటాసిస్. నెక్స్ట్ సెకండరీ స్పర్మటోసైట్స్ ఏర్పడడానికి ఏ డివిజన్ జరుగుతుంది? మియాసిస్ డివిజన్. లేదు అంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్కి ఏ డివిజన్ జరగడం వల్ల సెకండరీ స్పర్మటోసైట్స్ ఏర్పడతాయి? మియాసిస్ 1. అండ్ ఇట్ ఈస్ అ రిడక్షన్ డివిజన్, ఈక్వేషన్ డివిజన్ అడుగుతాడు. తర్వాత స్పర్మటిడ్స్ ఏ డివిజన్ వల్ల ఏర్పడుతుంది? మియాసిస్ 2 వల్ల ఏర్పడుతుంది. తర్వాత స్పర్మటిడ్స్ నుండి స్పర్మటోజోవా ఫామ్ అవడాన్ని ఏమంటారు? స్పర్మియోజెనసిస్ అంటారు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? స్పర్మియోజెనసిస్ ఇండ్యూస్డ్ బై ద సెట్టోలి సెల్స్. నౌ స్పర్మటోజోవా కాస్త ఎవరికి బైండ్ అవుతుంది ఫర్ ద మెచ్యురేషన్ అంటే మనకి యాక్చువల్గా సెట్టోలి సెల్స్. నౌ ఇప్పుడు జస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, నౌ హియర్ ఇస్ ద కేస్. యాక్చువల్గా ఇక్కడ మనకి యాక్చువల్గా రేటెడ్ టెస్టిస్ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ ఉండేసేసి మనకి ఎపిడిడమస్ లైక్ ఇలా ఉంటుంది. అలా గీసాను నేను. సో స్పర్మ్స్ అన్ని ఎక్కడ ప్రొడ్యూస్ అయినాయి? ఇక్కడ ఉన్నాయి. సెట్టోలి సెల్స్ కి బైండ్ అయినాయి. ఇక్కడ సెట్టోలి సెల్స్ నరిష్మెంట్ తీసుకున్న తర్వాత సెట్టోలి సెల్స్ నుండి ఈ స్పర్మ్స్ అన్ని ఏమవుతాయంటే ఇలా మూవ్ అయ్యేసేసి ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? మనకి ఎపిడిడమస్ లో వచ్చేసి స్టోర్ అవుతున్నాయి. సో నా ఇక్కడ నుంచి స్పర్మ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో దీస్ స్పర్మ్స్ మూవ్ టు ఎపిడిడమస్ for the storage and growth. సో ఈ విధంగా స్పర్మ్స్ అనేటివి సెమినిఫెరస్ ట్యూబుల్ నుండి ఎపిడిడమస్ కి వెళ్ళి స్టోర్ అయ్యే ప్రాసెస్ ని మనం స్పర్మియేషన్ అంటాం. స్పర్మియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మూవ్మెంట్ ఆఫ్ స్పర్మ్ from the seminiferous tubule to the epididymis, that is called as a spermiation. అలా కాకుండా ఎజాకులేషన్ అంటే ఏంటి?
మనకు మూమెంట్ ఆఫ్ స్పర్మ్ ఫ్రమ్ ద ఎపిడిడమస్ టు ది ఎక్స్టర్నల్ బాడీ, నథింగ్ బట్ అవుట్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనం ఎజాక్యులేషన్ అంటే. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యాక్చువల్గా మనకు స్పర్మటోజెనసిస్ ఏ విధంగా పుడుతుంది, స్పర్మ్ ఏ విధంగా పుడుతుంది అంటే సెమినిఫెరస్లో ఏ విధంగా పుడుతుంది, సెటోలి సెల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, అండ్ హార్మోన్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్. మనకు స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ గురించి మాట్లాడితే, ఈ స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇట్ హ్యాస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ పార్ట్స్లో ఫస్ట్ హెడ్ రీజన్, దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ హెడ్. హెడ్ లోపల మనకి యాక్చువల్గా బాగా బల్జ్ ఎన్లార్జ్ అయినటువంటి హెడ్ మొత్తం ఆక్యుపై చేస్తున్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది. హెడ్లో మనకు న్యూక్లియస్ అయితే ఉంటుంది. హెడ్ కింది భాగంలో చిన్న పార్ట్ ఒకటి ఉంటుంది, దిస్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ అ నెక్. నెక్ రీజన్, నెక్ తర్వాత మనకి యాక్చువల్గా ఒక రీజన్ ఉంటుంది, దిస్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ అ మిడిల్ పీస్. నౌ దిస్ మిడిల్ పీస్ దట్ కనెక్టెడ్ టు ది సో ఈ విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్, దిస్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ అ టెయిల్. అట్ ద సేమ్ టైం హెడ్ రీజన్లో అండ్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అయితే మనకు కనబడతా ఉంటాయి. చూడండి, ఈ హెడ్ రీజన్లో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఇలా ప్రొడ్యూస్ అయి ఉంటుంది, దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ యాక్రోసోమ్. అట్ ద సేమ్ టైం మనకు హెడ్ తర్వాత నెక్ తర్వాత మిడిల్ పీస్ చూడండి, ఈ మిడిల్ పీస్లో మనకు కొన్ని స్పెషలైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దే ఆర్ కాల్డ్ యాజ్ మైటోకాండ్రియాస్. మనకి యాక్చువల్గా ఎన్సీఆర్టీలో డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ డ్రాయింగ్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్. ఈ స్పర్మ్ ఒకసారి కనుక చూస్తే మనకి యాక్రోజోమ్ ఏం చేస్తుంది, వీటి యొక్క ఫంక్షన్స్ చూద్దాం. యాక్రోజోమ్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ హార్మోన్స్, సమ్ ఎంజైమ్స్ కాల్డ్ యాజ్ యాక్రోసిన్ అండ్ హైల్ యురోనిడేస్. హైల్ యురోనిడేస్ అనేటువంటి ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ యాక్రోసిన్ ఏం చేస్తుంది, ఫర్దర్ గా హైల్ యురోనిడేస్ ఏం చేస్తుంది, యాక్రోసిన్ దట్ బ్రేక్ డౌన్ ద జోనా పెలిసిడా అండ్ యురోనిడేస్ ఆల్సో బ్రేక్ ద, మనకు జోనా పెలిసిడానే బ్రేక్ చేస్తుంది. ఆ జోనా పెలిసిడా ఏంటో చూద్దాం. జోనా పెలిసిడా అండ్ అదర్ మెంబ్రెన్స్ ని బ్రేక్ చేస్తుంది అంటారు. ఈ జోనా పెలిసిడా ఈ ఏంటి అంటే, మనకి యాక్చువల్గా మనకు ఎగ్ యొక్క స్ట్రక్చర్ లో జోనా పెలిసిడా అని ఉంటుంది. యాక్రోజోమ్ రిలీజ్ చేసేటువంటి ఈ ఎంజైమ్స్ హెల్ప్ఫుల్ ఫర్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ ది జోనా పెలిసిడా అండ్ అదర్ మెంబ్రెన్స్ టు ఫర్టిలైజ్ ద ఎగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఇస్ ఎగ్ అనుకోండి, జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ద ఎగ్. ఈ ఎగ్ మీద మనకి యాక్చువల్గా ఒక స్పెషలైజ్డ్ లేయర్ అయితే ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయి ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ జోనా పెలిసిడా. దానిపైన కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ని మనం యాక్చువల్గా కరోనా రేడియేట్ అని చెప్తాం. సో దిస్ ఈస్ ద కేస్. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి యాక్చువల్గా స్పర్మ్ ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, ఈ స్పర్మ్ కాస్త వెళ్ళేసేసి మనకి యాక్చువల్గా ఈ లోపల ఉన్నటువంటి ఎగ్గుతో ఇంటరాక్ట్ అవ్వాలి. అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ కరోనా రేడియేట్ అని తీసేయాలి, నెక్స్ట్ జోనా పెలిసిడా అని కూడా తీసేయాలి. ఆ జోనా పెలిసిడా డైజెస్ట్ చేస్తేనే మన స్పర్మ్ అనేది ఎగ్ వరకు రీచ్ అవ్వగలుగుతుంది, అప్పుడే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. నౌ సి, అందుకోసం అనేసి యాక్రోజోమ్ దట్ ప్రొడ్యూసింగ్ దీస్ టూ ఎంజైమ్స్ టు డైజెస్ట్ ది జోనా పెలిసిడా అండ్ అదర్ మెంబ్రెన్స్ ఆఫ్ ది ఓవమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెడ్ అనేది మనకు న్యూక్లియస్ కలిగి ఉంది, కాబట్టి న్యూక్లియస్ లో మనకి ఏముంటుంది, జెనెటిక్ మెటీరియల్ అయితే ఉంటుంది.
న్యూక్లియస్ లో మనకి ఏముంటుంది, జెనెటిక్ మెటీరియల్ ఏ కండిషన్ లో ఉంటుంది అంటే మనకి యాక్చువల్గా ఎన్ కండిషన్ లో ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎన్ కండిషన్ లో ఉంటుంది. కమింగ్ టు ది నెక్ ఏం హెల్ప్ చేస్తుంది, నెక్ ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ హెడ్, మూమెంట్ ఆఫ్ హెడ్ ని మూవ్ చేయడం కోసం మనం ఏ విధంగా అయితే హెడ్ ని నెక్ సాయంతో మూవ్ చేస్తున్నాం, ఇది కూడా అలాగే చేస్తుంది. మిడిల్ పీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మిడిల్ పీస్ దట్ హ్యాస్ మైటోకాండ్రియా. కాబట్టి మైటోకాండ్రియా ఉండడం వల్ల, మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ సెల్, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఇక్కడ మనకు స్పర్మ్ కూడా సెల్లే, స్పర్మ్ సెల్ అంటాం కదా. పవర్ హౌస్ ఆఫ్ సెల్, పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఏం చేస్తుంది, దట్ ప్రొడ్యూస్ ద ఏటీపీ ఎనర్జీ. దిస్ ఏటీపీ ఎనర్జీ ఎసెన్షియల్ ఫర్ ది స్పర్మ్ మోటిలిటీ. స్పర్మ్ ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ లో రిలీజ్ అయిన తర్వాత, ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ లో వెజైనా నుండి సర్విక్స్, సర్విక్స్ నుండి యుటరస్, యుటరస్ నుండి ఫాలోపియన్ ట్యూబ్ కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏటీపీ ఎనర్జీ అవసరం. అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, మిడిల్ పీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. టెయిల్ అనేది ఎందుకు హెల్ప్ చేస్తుంది, మోటిలిటీ కోసం, కదలడం కోసం అండ్ మూమెంట్ కోసం. సో దిస్ ఇస్ ద కేస్. యాక్చువల్గా మనకు స్పర్మ్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షనల్ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడే వచ్చేసాయి. నా గో ఫర్ ది, మనకు యాక్చువల్గా ఎజాకులేషన్ జరిగితే, ఒకవేళ స్పర్మ్ కనుక ఎజాకులేషన్ జరిగినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ రిలీజ్ అవుతాయి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఛాయిస్ ఉంటుంది అనేది చూద్దాం. జనరల్ గా మాట్లాడితే ఫర్ ఎజాకులేషన్ ఒక ఎజాకులేషన్ జరిగిందంటే, సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు మేల్స్ నుండి ఫీమేల్స్ యొక్క జెనిటల్ సిస్టమ్ లోకి ఎన్ని స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి అంటే, అలా రిలీజ్ అవ్వడాన్ని మనకి యాక్చువల్గా ఎజాకులేషన్ అంటాం. లేదంటే మాస్టర్బేషన్ చేసినప్పుడు కూడా ఎన్ని స్పర్మ్స్ బయటికి ఎజాకులేట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి అంటే, చూడండి ఆల్మోస్ట్ మనకు 200 నుండి 300 మిలియన్ సెల్స్ అనేటివి బయటికి ఎజాకులేషన్ జరగడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మిలియన్స్ కి మనకు 6 జీరోస్ ఉంటాయి. 200, 1, 2, 3, 4, 5, 6. సో ఇన్ని నంబర్ నుంచి 300, 6 జీరోస్, అన్ని నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఒక్క ఎజాకులేషన్ లో రిలీజ్ అవుతాయి. ఇది వెజైనాలో రిలీజ్ అయిన అనుకోండి. వెజైనాలో రిలీజ్ అయినటువంటి ఈ నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుంటే, దీన్ని ఏమనుకోవచ్చు మనం, 100% అనుకుంటే, ఈ 100% లో ఆల్మోస్ట్ మనకు 60% ఆఫ్ స్పర్మ్స్ కి కరెక్ట్ గా షేప్ అండ్ స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్, షేప్ అనేది కరెక్ట్ గా 60%, అట్లీస్ట్ 60% ఉండాలి. 60% లో మళ్ళీ 40%. నా 60% మనం 100% అనుకొని దానిలో 40% తీస్తే, అవి ఈ స్పర్మ్స్ కి ఖచ్చితంగా ఆల్మోస్ట్ పైన షేప్, స్ట్రక్చర్ ఉంది, అదే రాస్తున్నాను, షేప్ ఉంది అండ్ స్ట్రక్చర్ ఉంది. దీంతో పాటు మొటిలిటీ కూడా ఉండాలి. సో ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దాని ఆ 40% కు మొటిలిటీ ఉంటే ఎప్పుడు మాత్రమే దే కెన్ రీచ్ ఫాలోపియన్ ట్యూబ్ ఫర్ ఫర్టిలైజేషన్. సో దిస్ ఈస్ ద కేస్. యాక్చువల్గా 200 లో మనకు 60% అనుకోండి, 50% వచ్చేసేసి మనకు 100 అవుతుంది. ఇంకొక 10% వచ్చేసేసి 120 అనుకోండి. 120 మిలియన్స్ ఆఫ్ సెల్స్ కు కరెక్ట్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఉండాలి. అదే 120 మిలియన్స్ లో మనకి యాక్చువల్గా ఒక 40% అనుకోండి. 120లో 40% అంటే మనకు 12 4 48 వస్తుంది. 48 మిలియన్స్, 120 మిలియన్స్ లో 48 మిలియన్స్, ఆల్మోస్ట్ ఇక్కడ రాస్తాం. ఇది 120 మిలియన్స్ అనుకోండి, ఇక్కడ 48 మిలియన్స్ మనకు అట్లీస్ట్ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్, షేప్, మొటిలిటీ ఉండాలి. 48 మిలియన్స్ సెల్స్ అన్ని కూడా ఇప్పుడు మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. మూవ్ అయ్యేసేసి మనకి ఎగ్ వరకు పోయేసరికి ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ లేదంటే 2 మిలియన్ సెల్స్ పోతే, ఆ 2 మిలియన్ సెల్స్ లో ఇక్కడ నుంచి వెజైనా నుంచి ఇన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ మొటిలిటీ స్టార్ట్ చేస్తే మనకి యాక్చువల్గా ఎగ్ వరకు రీచ్ అయ్యేసరికి ఓన్లీ 1 మిలియన్ లేదంటే 2 మిలియన్స్ రీచ్ అవుతాయి. ఈ 1 మిలియన్ 2 మిలియన్స్ లో ఓన్లీ 1
sperm can fertilize. ఒక్క స్పర్మ్ మాత్రమే ఫర్టిలైజేషన్ చేస్తుంది, మిగతావన్నీ కూడా మళ్ళీ తర్వాత చనిపోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద కేస్. యాక్చువల్లీ మనకు స్పర్మ్ ఎజాకులేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించినటువంటి విషయం. సో ఎజాకులేషన్ ఆఫ్ స్పర్మ్ ఎలా జరుగుతుంది ఆల్రెడీ మనకు తెలుసు. ఈ ఎజాకులేషన్ స్పర్మ్ ఇవన్నీ జరగడం కోసం అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు టెస్టోస్టిరాన్ ఏదైతే రిలీజ్ అవుతుందో, మనకు టెస్టోస్టిరాన్ యొక్క రోల్ చూస్తే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసినప్పుడు మనకి యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరిగింది? సెమినిఫెరస్ ట్యూబుల్. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్లో జరిగింది. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్కి కూడా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి అవసరం. సెమినిఫెరస్ ట్యూబుల్ నుండి మనకి యాక్చువల్గా ఈ డక్స్ ఉన్నాయి. ఈ డక్స్ ద్వారా మనకి యాక్చువల్గా స్పర్మ్ వెళ్ళేసేసి స్టోర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏంటి ఆ డక్స్? మనకు రీటే టెస్టిస్, దాని తర్వాత వాస్ ఎఫరెన్సియా, తర్వాత ఎపిడిడమస్, తర్వాత వాస్ డిఫరెన్స్. సో ఇవి మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్సెసరీ డక్స్. ఈ యాక్సెసరీ డక్స్ వాటి యొక్క ఫంక్షన్ చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా మనకు టెస్టోస్టిరాన్ కావాలి. దీంతో పాటు మనకు గ్లాండ్స్ ఉన్నాయి. చూడండి, గ్లాండ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా సెమినల్ వెసికల్స్, తర్వాత సెకండ్ మనకు ప్రోస్టేట్ గ్లాండ్, థర్డ్ బల్బిరెథ్రల్. ఈ గ్లాండ్స్ యాక్చువల్గా సెమినల్ ప్లాస్మాను ప్రొడ్యూస్ చేస్తాయి. దీస్ ప్రొడ్యూస్ ద సెమినల్ ప్లాస్మా. ఈ సెమినల్ ప్లాస్మా ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా టెస్టోస్టిరాన్ కాజ్ అవుతాయి. కాబట్టి ఫైనల్గా ఈ యొక్క గ్లాండ్స్ మనకు సెమినిఫెరస్ ట్యూబుల్ ప్లస్ మనకు యాక్సెసరీ డక్స్ ప్లస్ యాక్సెసరీ గ్లాండ్స్ ఇవన్నీ కలిసి మనకి యాక్చువల్లీ అవుట్ సైడ్ ఎజాకులేషన్ జరిగిన దాన్ని మనం ఏమంటామంటే సెమెన్ అని చెప్తాం. ఓకే, ఇవన్నీ హెల్ప్తోన ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్, దానికి యాడ్ అవుతున్నటువంటి ఫ్లూయిడ్స్ అన్ని కలిస్తే సెమెన్ అంటాం. సెమెన్ నథింగ్ బట్ ఏంటి, మనకు స్పర్మ్ సెల్స్ ఉంటాయి ప్లస్ సెమినల్ ప్లాస్మా. సో ఇది మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది స్పర్మటోజెనసిస్. ఐ థింక్ ఇదంతా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. లెట్స్ గో ఫర్ ది మనకు లైన్ టు లైన్ చూద్దాం ఒకసారి. గ్యామెటోజెనసిస్ లో ఫస్ట్ స్పర్మటోజెనసిస్ అని చెప్తాం, చూద్దాం. The primary sex organs, the testis in the males and the ovaries in the females produce the gametes. Gametes produce చేసే testis and ovaries, males females respectively అంటాడు. టెస్టిస్ ఏం చేస్తాయి? స్పర్మ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఓవరీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఓవమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, రెస్పెక్టివ్లీ బై ద ప్రాసెస్ కాల్డ్ as a gametogenosis అంటారు. ఈ టెస్టిస్ ఎలా జరుగుతుందంటే the immature male germ cells that is called as spermatogonia produce the sperms by the spermatogenesis అంటారు. స్పర్మటోజెనసిస్ ద్వారా ఇమ్మెచ్యూర్ స్పర్మటోగోనియా నుండి స్పర్మ్స్ రావడాన్ని స్పర్మటోజెనసిస్ అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు బిగిన్ అవుతుందంటే బిగిన్స్ ఎట్ ది పుబర్టీ. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుబర్టీ. ఎందుకంటే ఫీమేల్తో కంపేర్ చేసినప్పుడు మనకు వాళ్ళకు కూడా పుబర్టీ ఉంటుంది, మనకు పుబర్టీ ఉంటుంది. కానీ మన పుబర్టీలో మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫీమేల్స్ అలా కాదు, బై బర్త్ వాళ్ళకి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. నౌ ద స్పర్మటోగోనియా లేదంటే స్పర్మటోగోనియం అంటే సింగిల్గా ఉంటే ప్రజెంట్ ఆన్ ద ఇన్సైడ్ వాల్ ఆఫ్ దిస్ సెమినిఫెరస్ ట్యూబుల్ దట్ కెన్ మల్టిప్లై బై ది మైటాటిక్ డివిజన్. మైటాటిక్ డివిజన్ జరిగి దాని నుంచి అండ్ ఇంక్రీజ్ ద నంబర్స్ అంటాడు. ఓకే, మైటాటిక్ జరిగి మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఈచ్ స్పర్మటోగోనియం ఈజ్ డిప్లాయిడ్. నౌ స్పర్మటోగోనియం ఏంటి? మనకు డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. కంటైన్ ది 46 క్రోమోసోమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం క్లియర్గా. సమ్ ఆఫ్ ది స్పర్మటోగోనియా కాల్డ్ as the primary spermatocytes. ఇక్కడ ఏర్పడిన మైటాసిస్ డివిజన్ ద్వారా వచ్చినటువంటి స్పర్మటోగోనియాలే
మనకి యాక్చువల్గా ప్రైమరీ గోనియం నుంచి వచ్చినటువంటి సెల్స్ని ప్రైమరీ స్పర్మటోసైట్స్ అంటున్నాడు. తర్వాత అది పీరియాడికలీ అండర్గో మియాసిస్, ఇవి ఫర్దర్గా మియాసిస్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాడు. ఏ ప్రైమరీ స్పర్మటోసైట్ కంప్లీట్స్ ద ఫస్ట్ మియాటిక్ డివిజన్. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి స్పర్మటోసైట్ ప్రైమరీ అయితే ఉందో అది మియాటిక్ డివిజన్, ఫస్ట్ మియాటిక్ డివిజన్ దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్ డివిజన్ ని కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసుకోవడం వల్ల లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ 2 ఈక్వల్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఏర్పడతాయి. 2 ఈక్వల్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఏర్పడతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెకండరీ స్పర్మటోసైట్స్ అంటారు. సో నౌ విచ్ హ్యావ్ ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఈచ్ అంటాడు. ఎందుకంటే రిడక్షన్ డివిజన్ కాబట్టి క్రోమోజోమ్ నెంబర్ హాఫ్ కు రెడ్యూస్ చేయబడింది 46 నుండి 23కి. నౌ ద సెకండరీ spermatocytes now undergo the second meiotic division. Meiotic division meiosis 1, 2 ఉంది కదా, ఇది ఫస్ట్ ఒకటి అయిపోయింది కాబట్టి సెకండ్ దానిలోకి ఎంటర్ అవుతుంది. టు ప్రొడ్యూస్ 4 ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పర్మటైడ్, 4 ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పర్మటైడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వాట్ వుడ్ బి ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద స్పర్మటైడ్స్? ఆల్మోస్ట్ 23 ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఈక్వేషనల్ డివిజన్ కదా మనకు. మియాసిస్ 2 is the equational division. ఇప్పుడు చూడండి, the spermatids are transformed into the spermatozoa, స్పర్మ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఏం ప్రాసెస్ అంటే దట్ ఈస్ కాల్డ్ as a spermiogenesis. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. స్పర్మటిడ్స్ నుండి స్పర్మ్స్ రావడాన్ని స్పర్మియోజెనసిస్ అంటారు. ఆఫ్టర్ స్పర్మియోజెనసిస్ జరిగిన తర్వాత స్పర్మ్స్ హెడ్స్ బికమ్ ద ఎంబెడెడ్ ఇన్ ద సెటోలిసిస్. ఆ స్పర్మియోజెనసిస్ జరిగిన తర్వాత ఈ యొక్క స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో సెటోలి సెల్స్ వెళ్ళేసేసి తన యొక్క హెడ్ ని ఎంబెడ్ చేస్తాయి, సెటోలి సెల్స్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాయి ఫర్ గెటింగ్ ద న్యూట్రిషన్ అంటాడు. అండ్ ఆర్ ఫైనల్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ది స్పర్మియేషన్. ఓకే, ఆ ఫైనల్ గా స్పర్మియేషన్ అనే ప్రాసెస్ ద్వారా సెమినిఫెరస్ ట్యూబుల్ నుంచి రిలీజ్ అయ్యేసేసి అక్కడ నుంచి మనకి యాక్చువల్గా ఎపిడిడమస్ లో స్టోర్ అవుతాయి. దిస్ ఈస్ ద కేస్. ఇదే కండిషన్ ఇక్కడ ఇచ్చినారు చూడండి. యాక్చువల్గా నేను పైన రివర్స్ కేస్ అని మనకు అండర్స్టాండింగ్, ఇది కింద నుంచి ఇచ్చాడు. ఇక్కడ మనకు యాక్చువల్గా ఫస్ట్ స్పర్మటోగోనియా ఉంది అండ్ సెటోలి సెల్స్ కూడా ఉన్నాయి. స్పర్మటోగోనియా నుండి మనకి యాక్చువల్గా దిస్ ఈస్ ద స్పర్మటోగోనియా, దిస్ ఈస్ ద స్పర్మటోగోనియా. ఈ స్పర్మటోగోనియా నుంచి వచ్చినటువంటి సెల్స్ ప్రైమరీ స్పర్మటోసైట్స్, దిస్ ఈస్ ద సెకండ్ వన్. దీని నుంచి వచ్చినటువంటి ఏంటి సెకండరీ స్పర్మటోసైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, దిస్ ఈస్ ద సెకండరీ స్పర్మటోసైట్స్. ఓకే, సెకండరీ స్పర్మటోసైట్స్ నుండి వచ్చిన ఏంటి మనకు స్పర్మటిడ్స్ వచ్చింటాయి. హియర్ ఇస్ స్పర్మటిడ్. స్పర్మటిడ్ నుంచి ఏమొస్తుంది ఫైనల్ గా స్పర్మ్స్ లేదంటే స్పర్మటోజోవా వస్తుంది. సో ఇది మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే మనం గీసినటువంటి డయాగ్రామ్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం క్లియర్ గా ఇస్తున్నాం కాబట్టి అది మీరు యూజ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూస్తే స్పర్మటోజెనసిస్ స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ ది పుబర్టీ అంటాడు. ఓకే, పుబర్టీ దగ్గర స్టార్ట్ అవుతుంది డ్యూ టు ద సిగ్నిఫికెన్స్ ఇంక్రీజ్ ఇన్ ద సెక్రీషన్ ఆఫ్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఓకే, ఆల్రెడీ హార్మోన్ కూడా చెప్పినాను. పుబర్టీలో ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవడంతోనే మనకి యాక్చువల్గా ఈ యొక్క స్పర్మటోజెనసిస్ స్టార్ట్ అవుతుంది అంటాడు. దిస్ ఇస్ కాల్డ్ ద గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఫ్రమ్ ది హైపోథాలమస్. దిస్, ఇఫ్ యూ రీకాల్, ఈజ్ అ హైపోథాలమిక్ హార్మోన్ డెఫినెట్లీ. And the increased level of gonadotropin releasing hormone then act at the anterior pituitary gland and stimulates the secretion of 2 gonadotropins. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇంక్రీజ్ అయ్యేసేసి యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవడం వల్ల అది వెళ్ళేసేసి మనకి యాక్చువల్గా యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవడం వల్ల సమ్ అదర్ 2 gonadotropins రిలీజ్ అవుతాయి. దే కాల్డ్ యాజ్ ల్యూటినైజింగ్ హార్మోన్ 1. సెకండ్ వచ్చేసేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. నౌ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది? ల్యూటినైజింగ్ హార్మోన్ యాక్ట్ అట్ ద లీడిక్ సెల్స్ అండ్ స్టిమ్యులేట్స్ ది సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ ఆండ్రోజన్స్. ల్యూటినైజింగ్ హార్మోన్ మనకి యాక్చువల్ లీడిక్ సెల్స్ మీద యాక్ట్ చేసేసి స్టిమ్యులేట్స్ ది సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ ఆండ్రోజన్స్. ఈ ఆండ్రోజన్స్ ఏంటి మనకు? టెస్టోస్టిరాన్ మీద. Now, these androgens in turn stimulates the process of spermatogenesis. ఈ androgens వల్ల spermatogenesis స్టార్ట్ అవుతుంది అంటాడు. ఇప్పుడు చూస్తే FSH యాక్ట్ ఆన్ ద సెటోలి సెల్స్ అండ్ స్టిమ్యులేట్స్. FSH గురించి మాట్లాడితే ల్యూటినైజింగ్ హార్మోన్ అయిపోయింది. FSH గురించి మాట్లాడితే సెటోలి సెల్స్ మీద యాక్ట్ చేసేసి ఇట్ స్టిమ్యులేట్స్ ది సెక్రేషన్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్. ఓకే,
సెంట్రల్ సెల్స్ నుండి కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ వెళ్ళేసేసి హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మియోజెనసిస్, అంటే స్పర్మటివ్స్ నుండి స్పర్మటోజోవా ఏర్పడడం కోసం హెల్ప్ చేస్తుంది అంటాడు. లెటస్ ఎగ్జామిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ అంటాడు. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇదే డయాగ్రామ్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ చూద్దాం. స్పర్మ్ గురించి చూస్తే ఇట్ ఈస్ అ మైక్రోస్కోపిక్, ఈజీగా మన కలర్ కనబడదు, మైక్రోస్కోప్ లోనే కనబడుతుంది. మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ కంపోజ్డ్ ఆఫ్ దీనికి హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, మిడిల్ పీస్ ఉంటుంది అండ్ టేల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూస్తే దిస్ ఇస్ ద హెడ్, దిస్ ఇస్ ద నెక్ అండ్ దిస్ వన్ ఇస్ ద మిడిల్ పీస్, దిస్ పార్ట్ కంప్లీట్ గా. తర్వాత దిస్ వన్ ఇస్ ద టేల్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా 4 ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ప్లాస్మా మెంబ్రేన్ ఎన్వలప్స్ ద హోల్ బాడీ ఆఫ్ ది స్పర్మ్. మొత్తం కూడా ప్లాస్మా మెంబ్రేన్ అంటాడు. ఇదంతా కూడా ప్లాస్మా మెంబ్రేన్, ఇది ప్లాస్మా మెంబ్రేనే, ఇది ప్లాస్మా మెంబ్రేనే, ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఎందుకు ప్లాస్మా మెంబ్రేన్ అంటున్నాడు? ఇట్ ఈస్ అ సింపుల్ గా సెల్ కదా, సెల్ కి అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, అందుకోసం ప్లాస్మా మెంబ్రేనే కవర్ అయి ఉంటుంది అంటాడు. నెక్స్ట్, ద స్పర్మ్స్ హెడ్ కంటైన్స్ ది ఎలాంగేటెడ్ హాప్లాయిడ్ న్యూక్లియస్. ఇక్కడ న్యూక్లియస్ ఇచ్చారు చూడండి, ఈ న్యూక్లియస్ అనేది ఎలాంగేటెడ్, మొత్తం హెడ్ మొత్తం కవర్ అయింది కాబట్టి ఎలాంగేటెడ్ హాప్లాయిడ్ న్యూక్లియస్ అంటాడు. అంటే 23 క్రోమోసోమ్స్ ఉంటాయి. నౌ ద యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ విచ్ ఈస్ కవర్డ్ బై ద క్యాప్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద యాక్రోసోమ్. దిస్ ఈస్ ద యాంటీరియర్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద పోస్టీరియర్ అనుకుంటే, ఈ యాంటీరియర్ పొజిషన్ లో క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద యాక్రోసోమ్ అని. చూడండి, ద యాక్రోజోమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ ఏమి ఇవ్వలేదు, దట్ హెల్ప్స్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ది ఓవమ్. ఇది కూడా ఏం చేస్తుందని ఇవ్వలేదు, బట్ నేను క్లియర్ గా మీకు అయితే చెప్పడం జరిగింది అది ఏం చేస్తాయి అనేది. నా చూడండి, ద మిడిల్ పీస్ పోసెస్ ద న్యూమరస్ మైటోకాండ్రియా. మిడిల్ పీస్ లో మనకి ఇవన్నీ కూడా మైటోకాండ్రియాలు, ఇవన్నీ కూడా ఓకే మైటోకాండ్రియాలు ఉంటాయి, విచ్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఫర్ ద మూమెంట్ ఆఫ్ టెయిల్ దట్ possesses the sperm motility essential for fertilization. ఓకే, టెయిల్ ద్వారా మూవ్మెంట్ చేయడం కోసం మనకు కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం మైటోకాండ్రియాస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి ఫర్టిలైజేషన్ కి హెల్ప్ చేస్తాయి. అంటే ఏంటి, ఎజాక్యులేషన్ ఆఫ్ స్పర్మ్ ఎక్కడ జరుగుతుంది మనకు, ఫీమేల్ యొక్క వెజైనలో. అక్కడ నుంచి యాక్చువల్గా ఫాలోపియన్ ట్యూబ్ అంపులైస్థమిక్ రీజన్ దగ్గర పోవాలి అంటే కొంత ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీని ఇది ఇస్తుంది అని చెప్తున్నాడు. నౌ ద హ్యూమన్ మేల్ ఎజాక్యులేట్స్ ఆల్మోస్ట్ 200 to 300 మిలియన్ స్పర్మ్స్ డ్యూరింగ్ ద కాయిటస్. కాయిటస్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ అనేసి అర్థం, ఇంటిమేట్ లేదనేసి కూడా, ఇంటిమేట్ అనేది కూడా అంటారు. ఆఫ్ విచ్, దీంట్లో ఫర్ నార్మల్ ఫెర్టిలిటీ కోసం అట్లీస్ట్ 60% స్పర్మ్స్ మస్ట్ హ్యావ్ నార్మల్ షేప్ అండ్ సైజ్ ఉండాలి. దీంట్లో ఆల్మోస్ట్ ఎన్ని ఉండాలంటాడు, 60% షేప్ సైజ్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 40% ఆఫ్ స్పర్మ్ మస్ట్ షో ద విగరస్ మొటిలిటీ, మంచి మొటిలిటీ ఉండాలి అని చెప్తాడు. సో అలా ఉన్నప్పుడు మాత్రమే నార్మల్గా ఫర్టిలైజేషన్ జరుగుతుంది అంటాడు. ఇలా లేకపోతే ఫర్టిలైజేషన్ జరగడం కష్టం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద స్పర్మ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్. ఓకే, సెమినిఫెరస్ ట్యూబుల్ నుండి స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ద యాక్సెసరీ డక్స్, నథింగ్ బట్ రిటెటెస్టిస్ కావచ్చు, వాస్ ఎఫరెన్షియా కావచ్చు, అండ్ సెక్రేషన్ ఆఫ్ ఎపిడిడమస్. తర్వాత వెలిసి ఎపిడిడమస్ పోతాయి, అక్కడ కొన్ని సెక్రేషన్స్ జరుగుతాయి ఎపిడిడమస్ లో, అండ్ వాసా డిఫరెన్స్ లో కొన్ని సెక్రేషన్స్, సెమినల్ వెసికిల్స్ కొన్ని సెక్రేషన్స్ చేస్తాయి, అండ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఆల్సో కొన్ని సెక్రేషన్స్ చేస్తుంది. ఇవన్నీ కూడా అవసరం, దేనికి అవసరం, ఎసెన్షియల్ ఫర్ ద మెచ్యురేషన్ అండ్ మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్. మెచ్యురేషన్ మొటిలిటీ కోసం అవసరం అంటాడు. ద సెమినల్ ప్లాస్మా, అంటే సెమినల్ ప్లాస్మా నథింగ్ బట్ ఏంటి, సెమెన్ లో ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ కావచ్చు, సెమినల్ వెసికిల్స్ కావచ్చు, బల్బిత్రల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్లూయిడ్ అలాంగ్ విత్ ద స్పర్మ్. ఓకే, స్పర్మ్ కూడా కలిస్తే, సెమినిఫెరస్ ట్యూబుల్ ప్రొడ్యూస్ చేసినటువంటి స్పర్మ్ కూడా కలిస్తే దాన్ని మనం సెమెన్ అని అంటాం. నా చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ మేల్ సెక్స్ యాక్సెసరీ డక్స్ అండ్ గ్లాండ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద టెస్టిక్యులర్ హార్మోన్స్ నథింగ్ బట్ ఆండ్రోజన్స్ అంటారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే మనకు టెస్టోస్టెరాన్ అనేది అర్థం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి కంప్లీట్ స్పర్మటోజెనసిస్, దానికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక క్లియర్గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ రీజన్ నుండి చూస్తున్నారో అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్, మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఫ్రమ్ ద హైదరాబాద్ అనుకోండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, థ్యాంక్ యూ అనేసి ఒక మెసేజ్ చేయండి. లేదు మనకు
ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఈజీగా మన కంటెంట్ అనేది అందరికి రీచ్ అవుతే అది బెనిఫిట్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ కంటెంట్ మొత్తం కూడా నేను ఏదైతే నోట్స్ ఇక క్లాస్ చెప్తున్నానో ఇదంతా కూడా మీకు మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ అనేసి హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఏం నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏం చెప్పానో ఇక్కడ నేను ఏదైతే రిప్రజెంట్ చేశానో అంతా కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మై మొబైల్ నెంబర్ ఆల్సో దేర్ 9390730576. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏదైనా క్వరీస్ ఉన్నా, ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ చేయండి, టెలిగ్రామ్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.